హాయ్ ఫ్రెండ్స్, ఈక్విటీ షేర్ సెలవుకి స్వాగతం. ఈరోజు అంటే మార్కెట్లో బాగా పెరుగుతున్న షేర్లు వాటి కోసం ఈరోజు చెప్పుకుందామండి. మరో మెరుపులు మెరిపిస్తున్న షేర్ మాట ఇది. కేవలం 5 రోజుల్లో 60% పెరిగిన షేర్ అండి. అంటే రోజు అప్పర్ సీల్ పడుతూనే ఉందన్నమాట. అది ఏంటి, ఆ షేర్ ఏంటి? విరాట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. విరాట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇది టెక్స్టైల్స్కి సంబంధించిన షేర్ అండి. ఇది ఏంటంటే కేవలం 6 నెలల్లో 110% పెరిగిందండి. 110% పెరిగిన షేర్ మాట ఇది. 5 సంవత్సరాల్లో 590% పెరిగిన షేర్ అండి ఇది. అసలు ఏ విధంగా పెరిగింది ఏంటి అనేది ఇప్పుడు నెక్స్ట్ పిక్చర్స్లోకి మనం వెళ్దామండి. ఈ విరాట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ ఇది బిఎస్సిలో మనకి ట్రేడ్ అవుతుందండి. చూడండి, ఈ పిక్చర్లో మనకి 299.10 అంటే ఈరోజు ట్రేడ్ అయిన రేట్ మాట అది. ఈరోజు మనకి ట్రేడ్ అయిన ప్రైస్ అది. కింద చూడండి, ప్లస్ 111.75 అంటే 111 రూపాయలు పెరిగిందండి 5 రోజుల్లో. పక్కన బ్రాకెట్లో మనకి 59.65% అంటే 60% అండి. పాస్ట్ 5 డేస్ అంటే లాస్ట్ 5 డేస్ మాట. ఈ 5 రోజుల్లోని మనకి 60% వరకు పెరిగిందండి. అంటే 299లో నుంచి 111 లెస్ చేసుకుంటే మీకు 188 వరకు వస్తుంది. సుమారుగా 187 నుంచి 188 మధ్యలో. అంటే 187, 188 ఉన్న షేరు 299 ఈ వీక్లో, అంటే మండే నుంచి ఫ్రైడే వరకు. చూడండి ఎంత లాభం అనేది. 188 ఉన్నది 299, అంటే 1,80,000 పెట్టుబడి పెట్టినోడికి 3 లక్షలు వచ్చిందండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. 111 రూపాయలు 75 పైసలు లాభం అంటే 112 రూపాయలు లాభం అండి. అంటే 188 పెడితే, అంటే 1,80,000 పెడితే 3 లక్షలు, 299 అంటే సుమారుగా 300, అంటే 3 లక్షలు వచ్చినట్టు. అంటే 5 రోజుల్లో 1,20,000 రూపాయలు ఎలా వస్తుంది ఇటువంటి షేర్లోనే? ఎందుకంటే దీని తాలూకా ప్రాఫిట్స్ అనేవి బాగుంటేనే మనకి ఈ షేర్ అనేది పెరుగుతుందండి. సేల్స్ పెరగాలి, ప్రాఫిట్స్ పెరగాలి, ఖర్చులు తగ్గాలి. ఇటువంటివన్నీ పెరిగిన రోజున ఆటోమేటిక్గా షేర్ వాల్యూ అనేది పెరుగుతుందండి. చూడండి, ఇది 300, 250, 200, 150, అంటే 150 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఈ 5 రోజుల్లో మనకి 180 అలాగూ కనబడింది కాబట్టి 150, 200, 250, 300. చూడండి ఎలా మెట్లులా ఉందో. రోజుకి 10%, రోజుకి 10%, రోజుకి 10%. అలా 5 రోజుల్లోని 60%, అంటే 12% పెర్ డే పడినట్టుగా లెక్క. యావరేజ్ 60/5 అంటే 12%. అంటే 10% ఉన్నదాన్ని మరుసటి రోజు కూడా వేస్తే 11% ఇలా అవ్వచ్చు. మళ్ళీ మరుసటి రోజు 12 అవ్వచ్చు, తర్వాత 13, ఆ తర్వాత 14, అలా ఆగమంట. మొత్తం మీద 60% 5 రోజుల్లో అండి. చూడండి, కిందనే మనకి ఓపెనింగ్, హై, లో 299.10 ఇలా ఇచ్చారు కదా. లో అనేది 272.60, అంటే నిన్న రేట్ అయ్యి ఉంటుంది అన్నమాట అది. ఆ నిన్న రేటుకి ఈరోజు ఓపెనింగ్ అయిన రేటు 299. మార్కెట్ క్యాపిటల్ కూడా 147.26 కోట్లు అండి. 147 కోట్లు. పిఈ రేషియో కూడా 330. 52 వీక్ హై 299, అంటే ఈరోజు రేటే. 52 వీక్లో 127, అంటే సంవత్సర రోజుల్లోని ఇది 127 నుంచి 299 రూపాయలకి ఎగవాకిందండి. అంటే సుమారుగా 140%, 150% వరకు పెరిగినట్టు షేర్ ఇది. ఇప్పుడు ఈ పిక్చర్లో చూడండి, 300, 250, 200, 150, 150 నుంచి 100 కూడా ఇచ్చారు. చూడండి ఇది. ఎందుకంటే మనం తీసుకున్నది లాస్ట్ 1 మంత్. విరాట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లాస్ట్ 1 మంత్ అని పెట్టాను. చూడండి, 299 అనేది కామన్, అంటే ఈ రోజు ప్రైస్ అన్నిటికీ కనపడుతుంది మీకు. కిందని ప్లస్ 149.50, అంటే 149 రూపాయలు పెరిగిందండి ఒక నెలలోనే. అంటే 99.93%, అంటే 100%, 100% 1 మంత్లో పెరిగిన షేర్ అన్నమాట ఇది. చూడండి, అక్కడ ఆగస్టు, సెప్టెంబర్ 11th అన్నీ ఇచ్చుకొచ్చారు మొత్తం. అంటే సెప్టెంబర్ 27th, అక్కడ ఆగస్టు 27th అన్నమాట. మొత్తం మీద ఎంత అండి పెరిగినట్టు? 150 రూపాయలు పెరిగింది. అంటే 150 రూపాయలు అప్పుడు రేటు ఉండేది అన్నమాట. ఆ 150 నుంచి మొదలయ్యి మనకి 300 వరకు పెరిగిందండి. అది కూడా సెప్టెంబర్
21 నుంచి ఫుల్ ఇంకా మరి ఆ గ్రాఫ్లో చూడండి ఎంత హైక్ ఉందో. రోజు 10%, రోజు 10%. అంటే ఈ వీక్ ఈ 5 డేస్ మాత్రం ఫుల్ చాలా బాగా పెరిగిందన్నమాట. అంటే 60% బాగా పెరిగిపోయింది. 5 రోజుల్లో 60%, 1 మంత్ అంతా కలిపి 100% అండి. మిగతా అన్నీ కూడా లోలు హైలు అన్నీ కూడా ఇచ్చారు. ఇప్పుడు చూడండి, ఇందాక 1 మంత్కే మనకి 100% మనం చూసుకున్నాం. కానీ ఇక్కడ చూడండి 6 మంత్స్లో 110.63% అండి. 6 మంత్స్లోనే 110.63%. అంటే ఎంత? 157 రూపాయలు పెరిగిందండి. 299 రూపాయలకి చేరుకుందన్నమాట. 299 మనం 157 లెస్ చేసుకుంటే 142, అంటే 142 రూపాయలు ఉన్న షేరు 6 నెలల కిందట ఇప్పుడు 299.10 అండి. అంటే సుమారుగా ఈ 6 నెలల్లో 110% పెరిగిందండి. లాస్ట్ మంత్ 1 మంత్లోనే మనకి 100% పెరిగితే ఈ మిగతా 5 మంత్స్లోనే 10% పెరిగిందండి. నెక్స్ట్ లాస్ట్ 5 ఇయర్స్, 5 సంవత్సరాల్లోనే ఏ విధంగా పెరిగింది షేరు చూడండి. 299 కింద మనకి 255.75, అంటే 256 రూపాయలు పెరిగిందండి. 299 నుంచి 256 తీయండి, తీస్తే 43 రూపాయలు. అంటే అప్పుడు షేరు ధర 5 సంవత్సరాల కిందట 43 రూపాయలు దీని షేర్ ప్రైస్ అండి. షేర్ వాల్యూ 43 రూపాయలు. 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 255 రూపాయలు పెరిగి 299 దగ్గర ఈ రోజుకి క్లోజ్ అయిందండి. అంటే ఎంత శాతం పెరిగింది? 590% పెరిగిందండి. అంటే 1,00,000 రూపాయలు పెట్టుకునేవాడు అప్పట్లో 5 సంవత్సరాల కిందట ఇప్పుడు 6 లక్షలు అయినట్టండి. 1,00,000కి 6 లక్షలు ఈ 5 సంవత్సరాల్లో సంపాదన. కాబట్టి ఇటువంటి షేర్స్ని మీరు గమనించుకుంటే, అంటే రిజల్ట్స్ అనేవి బాగా చూసుకొని పెట్టుకుంటే చాలా మంచి షేర్లు అనేవి దొరుకుతాయండి. 40 రూపాయలు అంటే చాలా చిన్న షేరు, అప్పట్లో కొనుక్కునేవారు. ఇప్పుడు ఈ రోజుకి వాళ్ళ డబ్బు 6 రెట్లు అయిందండి. నిన్న ఒక షేర్ చెప్పుకున్నాం, సంవత్సర రోజుల్లోనే 48.5 రెట్లు అయింది. కాబట్టి మార్కెట్లో మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇటువంటి షేర్స్ అనేవి చాలా దొరుకుతాయండి. కానీ ఈ షేర్ని ఎవరు రికమెండేషన్ అనేది ఎవ్వరు ఇవ్వలేదు. ఎందుకంటే షేర్స్ అనేవి ఎప్పుడు ఎలా పెరుగుతాయి అనేది ఎవరికీ తెలియదు. కాబట్టి పెట్టుబడి పెట్టుకునే వాళ్ళు మాత్రమే డేర్ చేసి పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే ఇటువంటి లాభాలు అనేవి సంపాదించుకోవచ్చండి, అంటే మంచి షేర్స్ అనేవి. ఇప్పుడు రిజల్ట్స్కి వద్దామండి. రిజల్ట్స్ ఇన్ క్రోర్స్ ఏంటంటే ఇచ్చారు: రెవెన్యూ, నెట్ ప్రాఫిట్, ఈపీఎస్, క్యాష్ ఈపీఎస్, ఓపీఎం, ఎన్పిఎం. అంటే జూన్ 24, మార్చ్ 24, ఫైనాన్షియల్ ఇయర్ 23-24, అంటే లాస్ట్ ఇయర్ అంతా కలిపి 32 కోట్లు వచ్చిందండి. మొన్న లాస్ట్ క్వార్టర్ అండ్ క్వార్టర్లోనే 5,73,00,000. ఇప్పుడు ఈ క్వార్టర్లో 5,99,00,000 రెవెన్యూ అండి. ఇదంతా మనం చెప్పుకున్నది రెవెన్యూ. ఇప్పుడు నెట్ ప్రాఫిట్ చూడండి, 0.22, అంటే 22 లక్షల లాభం ఇప్పుడు వచ్చిందండి. లాస్ట్ క్వార్టర్లో 10 లక్షలు, అంటే 10 లక్షలకి ఇది డబల్ అయింది కదా. అందువలన ఈ షేర్ అనేది చాలా విపరీతంగా పెరిగిందండి. ఈ జూన్ తర్వాతే ఇది పెరిగింది, అంటే ఈ సెప్టెంబర్ నెలలోనే బాగా పెరిగింది. జూన్ తర్వాత ఈ షేర్ అనేది చాలా బాగా పెరిగింది అన్నమాట. ఈపీఎస్ కూడా 0.44, చాలా బాగుందండి. నెట్ ప్రాఫిట్ మార్జిన్ 3.66% ఈ క్వార్టర్లో, లాస్ట్ క్వార్టర్లోని 1.76, అక్కడ కూడా చూసుకున్నా మీకు డబల్లోనే ఉందండి. కాబట్టి ఈ రిజల్ట్స్ అనేవి లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకున్నా, లేకపోతే ఇయర్ ఆన్ ఇయర్తో కంపేర్ చేసుకున్నా, అంటే లాస్ట్ జూన్ 23లో మనం చూసుకున్న రిజల్ట్స్ అనేవి బాగుంటే, రెవెన్యూ కానీ నెట్ ప్రాఫిట్ కానీ బాగుంటే, అటువంటి షేర్లు మనం కొని ఉంచుకుంటే పెరిగే అవకాశం బాగా ఉంటుందండి. అలాగని రిజల్ట్స్ పెరిగిన తర్వాత కూడా కొన్ని డౌన్ అయినవి ఉన్నాయన్నమాట. కానీ 90% పెరుగుతాయి, 10% డౌన్ అవుతాయి, అది మాత్రం తథ్యమండి. ఇదండి ఈరోజు ఈ విరాట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తాలూకా హిస్టరీ. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.